హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయ్. ఇవాళ రాయలసీమ స్పెషల్ ఎండపెట్టిన మటన్తో ఫ్రై ఎలా చేస్తారో చూద్దాము. ఇది పప్పు అన్నంలోకి, రసం, బిర్యానీ, పులావ్ రైస్లకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా ఈ ముక్కలన్నిటినీ ఇలా ఓ 4-5 సార్లు దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఓ బౌల్లో తీసుకొని వేడి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. అప్పుడే ముక్క మెత్తబడుతుంది, త్వరగా ఉడుకుతుంది కూడా. ఓ గంట తర్వాత ప్రెషర్ కుక్కర్లో 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని దించుకోవాలి. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్క వేశాను. ఓ అర నిమిషం పాటు వేయించండి. ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి ఓ నిమిషం వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. నేనిక్కడ చిన్న ఉల్లిపాయల్ని వేశాను. ఉల్లిపాయలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కరివేపాకు కొంత వేసి వేయించాలి. మిరపకాయలు, ధనియాలు కలిపి కొట్టించినవి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు విడిగా కూడా వేసుకోవచ్చు. ఏ వంటకి అయినా కానీ మిరప్పొడి కన్నా ధనియాల పొడి తక్కువగా ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు వేయించండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టిన మటన్ని నీళ్ళతో పాటు వేసుకొని వేయించుకుందాము. నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నీరు అంతా ఎగిరిపోయాక ఆయిల్ సపరేట్గా కనిపిస్తుంది. ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఉడకకపోతే వేడి నీళ్లు వేసి ఉడికేంత వరకు ఉడికించండి. మీరు తీసుకొచ్చిన మటన్ బట్టి ఉడికే టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మరీ లేతది, మరీ ముదురుది కాకుండా చూసుకోండి. అంతే అండి, ఇందులో నేను ఏ మసాలా ఏమీ వాడట్లేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.